రైట్, మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తా ఉన్నాం. మొత్తానికైతే ఈ ఎన్టీవీ రాసినటువంటి కథనము, దాని మీద జరుగుతున్నటువంటి వ్యవహారము అది చిలికి చిలికి గాలివానలా మారింది. ఇప్పటికే ఎన్టీవీ ఒక మంత్రి మీద, ఒక మహిళా ఐఏఎస్ అధికారి మీద రాసినటువంటి కథనము ఆఫ్ ద రికార్డు స్టోరీ రాష్ట్ర రాజకీయాలను ప్రధానంగా ఒక ప్రకంపనలు లేపిందని చెప్పొచ్చు. దాని తర్వాత జరిగినటువంటి పరిణామాలు, కేసులు, కోర్టులు, నోటీసులు, దాని మీద సిట్ ఏర్పాటు, ఇదంతా కూడా దారితీసింది. సో అయితే ఇప్పుడు అదే ఎన్టీవీకి సంబంధించినటువంటి వ్యవహారం, ఈ వ్యవహారం మీద 12వ తారీఖు నాడు ఒక సిట్ ఏర్పాటు చేసిరు. ఆ సిట్టు దాని కార్యాచరణని, సిట్టు తన పనిని స్టార్ట్ చేసింది. నిన్న అంటే 13 తారీఖు రాత్రి నుంచి అది అరెస్టులు చేయడం మొదలుపెట్టింది. ఫస్ట్ ఎన్టీవీకి నోటీసులు జారీ చేసిరు. ఎన్టీవీ నోటీసులు తీసుకున్న తర్వాత వాళ్ళని అరెస్ట్ చేసిరని చెప్పేసి ఒకవైపు చెప్తా ఉన్నారు. పోలీసులు మేము ఎన్టీవీకి నోటీసులు ఇచ్చినామని చెప్తా ఉన్నారు. ఎన్టీవీ యాజమాన్యం మాత్రం మాకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు అనేటువంటి మాటని ఎన్టీవీ యాజమాన్యం తన వార్తల రూపంలో చెప్తా ఉంది. సో నిన్న రాత్రి అర్ధరాత్రి నుంచి ఈ అరెస్టుల పరంపర కొనసాగుతూ ఉంది. ఫస్ట్ ఎన్టీవీకి సంబంధించినటువంటి 3 జర్నలిస్టులను రాత్రి 12 గంటలు అర్ధరాత్రి సమయంలో అరెస్ట్ చేసినట్టు వార్తలు వస్తూ ఉన్నాయి. ఒక రిపోర్టరు, సుధీర్ అనేటువంటి రిపోర్టరు ఇంటి మీద అర్ధరాత్రి పోలీసులు ఇంట్లోకి గోడ మీద దుంకిపోయి తలుపులు బద్దలు కొట్టి మరి ఆయనని అరెస్ట్ చేసుకొచ్చినటువంటి పరిస్థితి కూడా కనపడుతున్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. జర్నలిస్ట్ సంఘాలు కూడా ఈ విషయాన్ని ఖండించినాయి. అయితే ఫస్ట్ ఎన్టీవీకి సంబంధించినటువంటి ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్ని ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేసిరు. ఆయన ఫెస్టివల్ వెకేషన్ కోసం విత్ ఫ్యామిలీ తోటి బ్యాంకాక్ వెళ్తూ ఉంటే ఆయనని ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేసినట్టు ఒక ఫోటో బయటకు వచ్చింది, వార్తలు కూడా బయటకు వచ్చినాయి. సో అలాగనే ఇదే విషయాన్ని ఎన్టీవీ కూడా అధికారికంగా ధృవీకరించింది తన ఛానల్లో. దాని తర్వాత కాంగ్రెస్ బీట్ చూస్తున్నటువంటి పరిపూర్ణాచారిని కూడా డ్యూటీ ముగించుకొని వెళ్తూ ఉంటే పోలీసులు అరెస్ట్ చేశారు, సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. అలాగనే సుధీర్ కూడా, ఎవరైతే సెక్రటరియట్ రిపోర్టర్ ఉన్నాడో సుధీర్ కూడా, ఆయనను కూడా ఇంటికి వెళ్ళి తలుపులు పలగొట్టి గోడలు దుంకి పోలీసులు ఆయన అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అయితే ఈ మొత్తం వ్యవహారము రాత్రి నుంచి నడుస్తూ ఉన్నది. రాత్రి నుంచి ఒక నివురుగప్పిన నిప్పు లెక్క నడుస్తూ ఉన్నది. కానీ రాత్రే అరెస్టు చేసినప్పటికీ రాత్రి నుంచి ఆల్మోస్ట్ ఇప్పటికి కూడా పోలీసులు అధికారికంగా ప్రకటించలేదు, అధికారికంగా వాళ్ళ అరెస్టు చూపించడం లేదు. అసలు ఈ అరెస్ట్ చేసినటువంటి దొంతి రమేష్ని కానీ, లేకపోతే చారిని కానీ, లేకపోతే సుధీర్ని కానీ ఎక్కడ పెట్టారు, ఎక్కడ విచారిస్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది మాత్రం ఎక్కడ కూడా పోలీసుల నుంచి ఎలాంటి ప్రకటన అధికారికంగా లేదు. కానీ ఇప్పటికే ప్రచారం అయితే నడుస్తూ ఉంది. దీని మీద రాజకీయంగా కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ, ప్రతిపక్ష పార్టీ నాయకులైనటువంటి హరీష్ రావు గారు దీని మీద స్పందించారు. అలాగనే కాంగ్రెస్ పార్టీ నుంచి టీపీసీసీ కూడా సీరియస్గా స్పందించింది. అలాగే జగ్గారెడ్డి గారు స్పందించారు. ఇట్లా చాలామంది స్పందిస్తూ వస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఒక విచిత్రం ఏంటంటే ఉదయం 9-10 గంటల ప్రాంతం నుంచే ఈ వార్త అంతా బయటకు వచ్చేసింది. సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతూ ఉన్నది. ఇదంతా చర్చ నడుస్తూ ఉన్నది. కానీ ఎన్టీవీ చాలా లేట్గా, చాలామంది సోషల్ మీడియాలో కూడా ఎన్టీవీని కొంత యాజమాన్యాన్ని కార్నర్ చేసినటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. ఎప్పుడో ఉదయం అరెస్ట్ అయితే ఇప్పటిదాకా ఎందుకంటే ఎన్టీవీ సొంత జర్నలిస్టులు అరెస్ట్ అయితే కూడా స్పందించకపోవడం పట్ల అనుమానాలు వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో కొంత ట్రోల్ చేసేటువంటి పరిస్థితి గట్టిగా ప్రశ్నించారు ఎన్టీవీ యాజమాన్యాన్ని కూడా. ఎందుకంటే అంతకుముందుకే ఇప్పుడు మనం కూడా న్యూస్ లైన్ వేదికలో ఉదయం మార్నింగ్ న్యూస్లో చెప్పడం జరిగింది, కొంతమంది జర్నలిస్టులను అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఒకవేళ ఈ ఎన్టీవీ రాసినటువంటి కథనం వ్యవహారంలో అరెస్టు చేస్తే యజమాన్యాన్ని ముట్టుకోకుండా కేవలం ఒకరిద్దరు జర్నలిస్టులను మాత్రమే టచ్ చేసి వాళ్ళని బూచిగా చూపించడము, వాళ్ళని పావులుగా చేసేటువంటి ప్రయత్నం చేస్తారు కావచ్చు అనేటువంటి మాటని మనం మార్నింగ్ న్యూస్లో చెప్పడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ ఒక స్పెషల్ వీడియోలో కూడా ఎన్టీవీకి సంబంధించినటువంటి ఈ 3 జర్నలిస్టులు అరెస్ట్ అయ్యారు. యాజమాన్యం సేఫ్ జోన్లో ఉన్నది, యాజమాన్యాన్ని కనీసము పట్టించుకోలేదు. ఇలాంటి ఒక మంత్రి మీద, ఒక ప్రభుత్వంలో కీలకంగా ఉన్నటువంటి ఒక క్యాబినెట్ మంత్రి మీద ఒక వార్త వచ్చినప్పుడు, అది కూడా ఒక మహిళా అధికారితోని కొంత ఇబ్బందికరంగా వార్తని ప్రచురించినప్పుడు, ఇది యాజమాన్యానికి తెలియకుండా ఆ ఛానల్లో ఉన్నటువంటి సీఈఓకి కానీ, చీఫ్ ఎడిటర్కి కానీ, వీళ్ళెవరికి తెలియకుండా ఆ వార్త ప్రసారం అయ్యేటువంటి అవకాశం లేదు అని చెప్పేసి మనం చెప్పడం జరిగింది. సో అదేవిధంగా అయినా ఇట్లా బయట వాళ్ళు, చాలా తెలంగాణకు సంబంధించినటువంటి వాళ్ళు కానీ, లేకపోతే సోషల్ మీడియాలో యాక్టివ్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ 3 జర్నలిస్టుల అరెస్ట్ను ఖండించారు. మన జర్నలిస్ట్ సంఘాలు కూడా ఖండించినాయి. ఇంత చేసిరు. కానీ ఎన్టీవీ యాజమాన్యం మాత్రం 1 గంటల దాకా ఎక్కడ కూడా స్పందించలేదు. మరి ఒత్తిళ్లకు తలొగ్గిరా ఏందో తెలియదు. 1 గంటలకు మాత్రం ఎన్టీవీ బ్రేకింగ్ వేసింది, మా జర్నలిస్టులు అరెస్ట్ అయ్యారని. ఇప్పుడే అరెస్ట్ అయినట్టుగా, తాజా వార్త అయినట్టుగా వాళ్ళు చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. కానీ అరెస్ట్ అయింది నిన్న రాత్రి 13 తారీఖు రాత్రి అర్ధరాత్రి అరెస్టులు జరిగినాయి. 3 3 ప్రాంతాల్లో వేరువేరుగా అరెస్ట్ చేయడం జరిగింది. 3 టీములు వాళ్ళని అరెస్ట్ చేసిరు. నైట్ అంతా వాళ్ళు ఎక్కడున్నారు,
ఎక్కడ పెట్టిరు, ఈ అంశాలు ఏవి కూడా మరి ఛానల్ తన 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 ఛానల్లో కూడా ఎక్కడ కూడా ప్రసారం చేయలేదు. కానీ ఇప్పుడు 1 గంట తర్వాత ఆల్మోస్ట్ ఇప్పుడు అందరూ రెస్పాండ్ అయిన తర్వాత హరీష్ రావు గారు కానీ, బీఆర్ఎస్ పార్టీ నుంచి కానీ, ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ అందరూ అరెస్ట్ అయిన తర్వాత ఇప్పుడు మాట్లాడడము, ఇప్పుడు అరెస్టుల గురించి ఎన్టీవీ బ్రేకింగ్ వేయడం కూడా కొంత అనుమానాలకు తావిస్తూ ఉంది. అయితే ఇక్కడ మనకు తెలుస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్, మనకున్నటువంటి ఒక అక్యురేట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే నిన్న సాయంత్రము 5 నుంచి 6 గంటల ప్రాంతంలో సాయంత్రం 5 నుంచి 6 గంటల ప్రాంతంలో ఒక కీలక అధికారి, ఒక పోలీసు కీలక అధికారి ఎన్టీవీ యాజమాన్యాన్ని కలిసినట్టుగా మనకు తెలుస్తూ ఉన్నది. ఆ ఎన్టీవీ యాజమాన్యాన్ని కలిసిన తర్వాతనే ఈ అరెస్టుల పరంపర కొనసాగినట్టుగా మనకు ఇన్ఫర్మేషన్ వస్తూ ఉన్నది. నిన్న అంతకుముందు ఎక్కడ కూడా ఎవరిని కూడా అరెస్ట్ చేసేటువంటి సాహసం చేయలేదు. కానీ ఆ అధికారి ఎప్పుడైతే ఎన్టీవీ యాజమాన్యాన్ని కలిసిన తర్వాత ఈ అరెస్టుల పరంపర కొనసాగుతూ ఉంది. ఇక్కడే అనుమానాలు కొడతా ఉన్నాయి. ఎప్పుడైనా కానీ ఒకవేళ సిట్టు విచారణ చేస్తే, నిష్పక్షపాతంగా చేస్తే యాజమాన్యాన్ని అందులో అది బాధ్యులను చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు చీఫ్ ఎడిటర్ని, సీఈఓని, పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళని, అక్కడ డిసిషన్ మేకర్ ఎవరున్నారో వాళ్ళని దానికి బాధ్యులుగా చేయాల్సి ఉంటుంది. కానీ డిసిషన్ మేకర్ని కాకుండా ఫీల్డ్లోకి వెళ్ళి వార్తను తీసుకొచ్చే వాళ్ళు, అలాగే అక్కడ డెస్క్లో ఉండి లైవ్ ఇచ్చేటువంటి ఇన్పుట్ ఎడిటర్లని, వీళ్ళని అరెస్టులు చేయించడం అంటేనే ఇదేదో కంటి తుడుపు చర్యగా తూతూ మంత్రంగా ఒక యాజమాన్యం తప్పించుకునేటువంటి ధోరణిలో ఉన్నదా, యాజమాన్యం మీదికి రాకుండా వీళ్ళని బలిపశులను చేసిర్రా. ఇప్పుడు ఈ అరెస్ట్ అయినటువంటి ఈ ముగ్గురు కూడా తెలంగాణ బిడ్డలే. సో కాబట్టి తెలంగాణ ప్రాంతం సంబంధించినటువంటి వాళ్ళే. ఒక ఆయన నల్లగొండకు సంబంధించినటువంటి ఆయన, ఒక ఆయన వరంగల్, ఇంకొక ఆయన తెలంగాణ ప్రాంతం సంబంధించినటువంటి జర్నలిస్టులే. సో వీళ్ళనే బలిపశులను చేసిర్రా. ఏం జరుగుతుంది? యాజమాన్యం సేఫ్ జోన్లో ఉన్నదా? ఎవరు యాజమాన్యాన్ని టచ్ చేయలేదు, అలాగనే పెద్ద పై పొజిషన్లో ఉన్నటువంటి ఎవరిని కూడా టచ్ చేయకుండా అక్కడ ఒక పోలీసు కీలక అధికారి కలిసిన తర్వాత యాజమాన్యాన్ని ఈ రకంగా అరెస్టులు చేయడం కొంత అనుమానాలకు తావిస్తూ ఉంది. ఇవన్నిటి మీద కూడా చర్చ జరుగుతూ ఉంది. దీంతో పాటు మరొక బ్రేకింగ్ న్యూస్ కూడా మనకు తెలుస్తూ ఉన్నది. ఈ ముగ్గురు అరెస్టుతోనే కాదు, మొత్తం 56 మంది జర్నలిస్టులను అరెస్టు చేసేందుకు సిట్ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఇప్పటికే కొన్ని గ్రూపులుగా ఏర్పడి ఈ 56 మందిని అరెస్టు చేసేందుకు హైదరాబాద్లో కానీ, పండక్కి ఊరికెళ్ళినటువంటి ఊర్లలో కొంతమంది జర్నలిస్టులు వెళ్ళి ఉంటారు కాబట్టి ఊరికెళ్ళి ఊర్లలో అరెస్ట్ చేయడం కానీ ఇట్లాంటివన్నీ చేసేందుకు 56 మందిని, అంటే ఎన్టీవీ వార్త తర్వాత ఎవరెవరైతే ఆ వార్త మీద రెస్పాండ్ అయ్యారో, ఎవరెవరైతే ఆ వార్తని ప్రామాణికంగా తీసుకొని విశ్లేషణ చేసిరో వారందరినీ కూడా అరెస్టు చేసేందుకు, ఏకకాలంలో అరెస్టు చేసి ఒక భయభ్రాంతులకు గురి చేసేందుకు ఒక బిగ్ స్కెచ్ చేసినట్టుగా మనకు తెలుస్తూ ఉన్నది. మంగళవారం రాత్రి నిన్న ఈ అరెస్టు జరిగింది. ఇవాళ రాత్రి కానీ రేపటి లోపల దాదాపు ఒక 30 నుంచి 40 మందిని అరెస్టు చేసేందుకు ఇప్పటికే పోలీసులు వాళ్ళ స్కెచ్ చేసుకున్నట్టుగా వాళ్ళు ఆ రకంగా గ్రూపులుగా విడిపోయినట్టుగా తెలుస్తూ ఉన్నది. 56 మందిలో మరి ఎవరెవరు ఉన్నారు? ఎందుకంటే వాస్తవానికి కేసులు పెట్టిన దాంట్లో ఎన్టీవీ అనేది అక్యూజ్డ్ 1గా ఉన్నది. మేనేజ్మెంట్ కానీ, రిపోర్టర్ కానీ వాళ్ళందరూ ఎన్టీవీ అనేది అక్యూజ్డ్ A1గా ఎన్టీవీ ఉన్నది, A2గా తెలుగు స్క్రైబ్ ఉన్నది, A3గా అలాగనే ఒక్క నిమిషం ఇవన్నీ కూడా మీకు చెప్తాను. A2గా తెలుగు స్క్రైబ్ ఉన్నది, A3గా ఎంఆర్ మీడియా ఉన్నది, సో A4గా ప్రైమ్ 9 తెలంగాణ ఉన్నది, A5గా PV న్యూస్ ఉన్నది, అలాగనే A6గా అక్యూజ్డ్ 6గా సిగ్నల్ టీవీ ఉన్నది. శివారెడ్డి గారి ఆఫీస్కి కూడా వెళ్ళి ఏ రకంగా చేసిరో మనం చూసినాం. అలాగనే అక్యూజ్డ్ 7గా A7గా వోల్గా టైమ్స్ ఉన్నది, A8గా మిర్రర్ టీవీ ఉన్నది, అక్యూజ్డ్ 9గా టీ న్యూస్ ఏదైతే ఉన్నదో టీ న్యూస్ ఉన్నది. మొత్తము 10 ఛానల్స్ మీద కేసులు అయితే ప్రస్తుతానికి అయినాయి. సిట్టు దర్యాప్తు చేస్తున్నది ఈ 10 ఛానల్కి సంబంధించినటువంటి వాటి మీద. మరి మొత్తము 56 మందిని అరెస్టు చేయాలన్నటువంటి ప్రయత్నం చేస్తున్నారంటే ఇప్పుడు ఈ వార్తను ఎవరెవరైతే ఏదైతే ఆ ఎన్టీవీ రాసినటువంటి ఆఫ్ ద రికార్డ్ వార్త ప్రామాణికంగా తీసుకొని ఎవరెవరైతే ఆ వార్తని ప్రచురించిరో, ఎవరెవరైతే మాట్లాడిరో వాటన్నింటినీ ఆ ఛానల్ అన్నింటిలో ఉన్నటువంటి జర్నలిస్టులని కానీ, ఆ ఛానల్స్ ఓనర్స్ని కానీ అందరినీ కూడా అరెస్ట్ చేసేందుకు ప్లాన్ చేస్తూ ఉన్నారా? ఒకవేళ అదే కనుక జరిగితే తెలంగాణ చరిత్రలోనే కాదు, తెలుగు చరిత్రలోనే, తెలుగు రాష్ట్రాల చరిత్రలోనే, ఇంకా గట్టిగా మాట్లాడాలంటే దేశ చరిత్రలోనే ఇంతమంది జర్నలిస్టులను ఒకేసారి అరెస్ట్ చేయడం ఇది మొదటిసారి అవుతుంది. ఇది కాంగ్రెస్ పార్టీ రోజు రాహుల్ గాంధీ కానీ, లేకపోతే కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ
ఒక ఒక రాజ్యాంగాన్ని బుక్లో చేతిలో పట్టుకొని మేము రాజ్యాంగాన్ని కాపాడుతాం, మేము హక్కులను కాపాడుతాం, మేము రాష్ట్ర వ్యాప్తంగా మేము ప్రేమ దుకాణాలు తెలుస్తాం, మొహబత్ కా దుకాణం కోలుంగా అని చెప్పేసి రాహుల్ గాంధీ చెప్పడం, కేసీ వేణుగోపాల్ చెప్పడం, ఏఐసిసి జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు చెప్పడం, ఈ అన్నింటికి తూట్లు పడిచినట్టే అవుతుంది. ఎందుకంటే వీళ్ళు చెప్పేమో శ్రీరంగ నీతులు, వీళ్ళు చేసేదేమో ఇలాంటి అణచివేత కార్యక్రమం అనేటువంటి అభిప్రాయం అయితే పోతుంది. ఎందుకంటే ప్రజలకు వాస్తవాలు తెలియజేసేది, ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉండేది జర్నలిస్టులు, మీడియా సంస్థలు. సరే, ఆ మీడియా సంస్థలు, ఆ జర్నలిస్టులు ఇవాళ ఒక్కొక్కరు ఒక్కొక్క లైన్లో ఉంటున్నారు, ఎవరు నచ్చిన లైన్లో వాళ్ళు ఉన్నారు. కానీ ఎవరు ఏం చేస్తే అది కంప్లీట్గా ప్రజలు చూస్తేనే ఏ వీడియోలైనా ఏ ఛానల్ అయినా నడుస్తుంది. సో ప్రజలు చూస్తున్నారు కాబట్టి కొందరు ఒక్కొక్క లైన్లో చెప్తా ఉంటారు, కొంత లైన్ కూడా క్రాస్ అవుతూ ఉంటారు. సో కాబట్టి ఇప్పుడు ఈ అందరిని అరెస్ట్ చేస్తారా? అయితే ఇక్కడ ఇంకొక డౌట్ కూడా వస్తున్నది. 56 మందిని అరెస్టు చేయాలనేటువంటి ఉద్దేశంతో సిట్ అధికారులు టీములుగా గ్రూపులుగా ఏర్పడి పోతున్నారు అంటే ఓన్లీ ఇది ఏదైతే ఎన్టీవీలో వచ్చినటువంటి ఆఫ్ ద రికార్డ్ స్టోరీ బేస్ చేసుకునే కాకుండా ఏదైతే రాజు న్యూస్లో వచ్చినటువంటి కథనము, ముఖ్యమంత్రి గారికి డ్యామేజ్ చేసేటువంటి విధంగా వచ్చినటువంటి కథనాన్ని ఎవరైతే విశ్లేషించారో, అలాగనే దాని తర్వాత అదే రాజు న్యూస్లో ఇంకొక మంత్రి మీద వచ్చినటువంటి కథనాన్ని ఎవరైతే విశ్లేషించారో, వీళ్ళందరినీ అరెస్టు చేసి ఒక భయభ్రాంతులకు గురి చేసి మీరు భవిష్యత్తులో ఏదైనా వార్త రాయాలన్నా భయపడాలన్నటువంటి విధంగా వీళ్ళు చేసేటువంటి ప్రయత్నం ఉన్నట్టే కనబడతా ఉన్నది. ఒకవేళ కనుక ఇదే గనక జరిగితే ఇదే అరెస్టుల పరంపర కనుక ఇట్లనే కొనసాగితే ఇది చాలా పెద్దగా జరిగేటువంటి అవకాశం కనపడతా ఉన్నది. ఇప్పటికే మరి దీనికి సంబంధించి చాలా మంది రెస్పాండ్ అవుతా ఉన్నారు. సో నేను కూడా మా సీనియర్ జర్నలిస్టు మాజీ ఎమ్మెల్యే క్రాంతి గారి అభిప్రాయం కూడా తీసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒకసారి మాట్లాడదాం సార్ తోటి ఏం జరగబోతుంది అనేటువంటి అంశాన్ని. సార్ నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ ఇప్పుడు చూస్తూ ఉన్నాం ఎన్టీవీకి సంబంధించినటువంటి ఒక ముగ్గురు జర్నలిస్టులని, రమేష్ గారిని, పరిపూర్ణాచారి గారిని, సుధీర్ గారిని ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ సిట్ అనేటువంటి వ్యవహారాన్ని మీరు అంతా కూడా చూస్తూనే ఉండొచ్చు, ఎందుకంటే ఒక వారం రోజుల నుంచి ఇదే నడుస్తూ ఉన్నది. అయితే ఇప్పుడు ఈ ముగ్గురు జర్నలిస్టుల అరెస్టులను ఎట్లా చూస్తారు? అలాగనే సిట్ అనేది ఓన్లీ ఎన్టీవీ కథనానికే పరిమితం అవుతుందా, లేకపోతే గతంలో కూడా చాలా ఫేక్ వార్తలు వచ్చినాయి, చాలా ప్రాపగండా వార్తలు, వ్యక్తిత్వ హననాన్ని చేసేటువంటి వార్తలు వచ్చినాయి. అసలు ఎలా ఉండబోతుంది సిట్ అధికారుల చర్యని మీరు ఎట్లా చూస్తారు? ఈ అరెస్ట్ అయితే ప్రజాస్వామ్యం, మీడియా స్వేచ్ఛను హరించడం లాంటిది. ఇంకా మిగతా జర్నలిస్టులను, స్వేచ్ఛగా రాసే జర్నలిస్టులను బెదిరించడం, భయపెట్టడం, తమ కంట్రోల్లోకి తీసుకొచ్చే ఓ కుట్ర ప్రభుత్వం మొదలు పెట్టిందని మనకు చాలా స్పష్టంగా దీన్ని బట్టి అర్థమవుతుంది. అందుకే ఏంటంటే ఈ ప్రభుత్వం ఏదైతే మీకు ఆ కథనం మీద భేదాభిప్రాయం ఇంకా తప్పై ఉంటే అసలు ఏంటంటే దాంట్లో బాధితులు ఎవరు? అర్థం కాని విషయం ఏంటంటే దాంట్లో బాధితులు ఎవరైనా కంప్లైంట్ ఇచ్చిందా, లేదా ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి గారు ఏమైనా కంప్లైంట్ ఇచ్చిందా? కానీ ఎవరు కంప్లైంట్ చేయకుండా ఒక సంఘం ఇచ్చిన కంప్లైంట్ ను ఆధారంగా చేసుకుని నీకు విచారణ చేయడం అనేది తప్పు. అట్లాగే ఏంటంటే వాళ్ళు నిన్న యాజమాన్యం కూడా ఎక్కడ చూసిన వాళ్ళు కూడా చింతిస్తున్నాం ఇట్లాంటి కథనంగా అన్నారు. అన్న తర్వాత కూడా ఇంకా ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అనేది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే వాళ్ళు నీకు క్షమాపణ చెప్పినా ఇంకేం చెప్పినా కూడా వాళ్ళు తగ్గే పరిస్థితి లేదు. తమ కంట్రోల్ తీసుకోవాలి, బెదిరియాలి, ఇంకా ఎవరు కూడా లేదు అని ఉన్న అనధికారికంగా ఒక చట్టాన్ని తీసుకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. తీవ్రమైన ఖండిస్తున్నాం. ఇది అప్రజాస్వామికం. వార్తలు రాసే జర్నలిస్ట్ స్వేచ్ఛ ఇవ్వాలి కదా. నీకు స్వేచ్ఛ ఇవ్వకుండా నేను చెప్పినట్టు రాయాలి, మా ప్రభుత్వానికి అనుకూలంగా రాయాలి అని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. ఇది నేను తీవ్రంగా ఆక్షేపణీయం కూడా. ఎందుకంటే చాలా సందర్భాల్లో చాలా కథనాలు వచ్చినాయి, ఇది ఒకటే కాదు, చాలా అధికారుల మీద కథనాలు వస్తాయి. అధికారుల మీద కథనాలు వచ్చినప్పుడు భూ కబ్జా జరుగుతుందని కథనాలు వస్తున్నాయి కదా. మరి కథనాలు వచ్చినప్పుడు హైడ్రా పోయి కూల్చేస్తుంది కదా. అంటే భూ కథనాల మీద కథనాలు వస్తే హైడ్రా స్పందించి కూల్చేస్తుంది. మరి ఇప్పుడు కూడా ఒక అధికారి మీద, ఒక మంత్రి మీద ఆరోపణలు వచ్చినప్పుడు నువ్వు విచారణ జరపాలి కదా. అవును, నిజమేనా అసలు వార్తలో ఉన్నది నిజమా లేదా అనేది కూడా జరపాలండి. నువ్వు నిజాలు దిగులేదు కాదు. అది పెట్టేసి నువ్వు కబ్జా గురించి ఎందుకు రాస్తావంటే అర్థమైంది. అది ఇది కూడా అట్లాంటిది అంటే కదా. నువ్వు వార్తలు రాయొద్దు, నువ్వు మంత్రి గురించి రాయొద్దు, అధికారి గురించి రాయొద్దు అంటే
నువ్వు ప్రజలకు రెస్పాన్సిబిలిటీ ఉన్న వ్యక్తులు ఇద్దరు. ఇప్పుడు అధికారైనా మంత్రులైనా ప్రజల రిప్రజెంటేటివ్స్ కాబట్టి 100% రాయాల్సి వస్తుంది. అంతే రాయాల్సి వస్తుంది. తప్పు జరుగుతున్నప్పుడు, తప్పు జరిగింది అని ఒక ఆరోపణ వచ్చినప్పుడు ఆరోపణ జరుగుతుంది అని ఒక హింట్ ఇస్తారు మీడియా. ఆ హింట్ ఇచ్చినప్పుడు నిజంగా జరుగుతుందా లేదా అని నిగ్గు తెచ్చుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. అవన్నీ వదిలిపెట్టేసి నువ్వు ఎట్లా రాస్తావని చెప్తే నువ్వు ఇదే నియంత్రితం అవుతుంది. సరే, ఇది ఒక్కటే కాదు, ఇంకా అంటే ఈ ఎన్టీవీ వార్తేసిన తర్వాత దాన్ని బేస్ చేసుకొని మాట్లాడినటువంటి దాదాపు ఒక 50 మందిని వరకు అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని కూడా మనకి ఇప్పుడు తెలుస్తా ఉంది. నాకు ఇంతకు ముందుకు ఒక ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది, ఓ 50 మంది వరకు అరెస్ట్ చేసే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా. 50 ఉండొచ్చు, ఆ సంఖ్య 200 ఉండొచ్చు. ఇప్పుడు ఏంటంటే ఇది దీన్ని సాకుగా తీసుకొని, ఈ ఒక్క అంశాన్ని సాకుగా తీసుకొని ఎవరెవరైతే స్వేచ్ఛగా రాస్తున్నారో, ఎవరెవరైతే నిజాన్ని బయట పెడుతున్నారో వాళ్ళందరినీ కూడా భయపెట్టించాలి అనే కుట్ర ప్రభుత్వం చేస్తుంది. దాంట్లో భాగంగా ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నావు, నాకు తెలిసి నీకు కూడా నోటీస్ వస్తుండొచ్చు, ఈరోజు సాయంత్రానికి రేపటికో. ఇంకో సిగ్నల్ టీవీ విశ్వారెడ్డికి వచ్చింది, రేపు ఇంకో టీవీకి వస్తుంది, ఇంకో ఛానల్కి వస్తుంది. సో ఎవరైతే నిజాయితీగా పనిచేస్తున్నారో వాళ్ళందరూ కూడా కట్టడి చేసి ముక్కుతాడేసే ప్రయత్నం చేస్తుందని మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో అందరూ కూడా ఏంటంటే ముక్త కంఠంతో దీన్ని ఖండించాలి. ఇప్పుడు కథనంలో తప్పు ఉంటే విచారణ చేయండి, దానికి ఎవరు ఏమన్నారు కదా. కానీ నువ్వు ప్రశ్నించినందుకే, నేను నా వార్త చేసినందుకే నేను అరెస్ట్ చేస్తామంటే ఎట్లయితుంది? సిట్ వేసాను. మరి నువ్వు సిట్ వేసినాక నిజాలు నీకు తెలిసినాక కదా నువ్వు అరెస్ట్ చేయాల్సింది. అప్పుడైతే అరెస్ట్ చేస్తావు? నువ్వు ఏం నిజాలు తెలిసినావు? నువ్వు నిజాలు తెలిసాలంటే ఏంది? ఒక అధికారం చేయాలి కదా. ఇప్పుడు సిట్ వేసారు, ఇప్పుడు నిజాలు తెలిసిన సిచ్యువేషన్ అనుకుందాం. ఇప్పుడు నిజాలు ఏం తెలిసాలి? ఎన్టీవీ పెట్టిన కథనం అవునా కాదా, నిజమా కాదా అని తెలిసాలి. నిజమా కాదని ఎట్లా తెలుస్తుంది? నువ్వు రాసిన రిపోర్టర్స్ ని క్వశ్చన్ చేయాలి, సోర్స్ ఎవరు స్క్రిప్ట్ రాసిందో అతన్ని మీరు ప్రశ్నించాలి. సేమ్ టైమ్ లో ఎవరి మీద ఆరోపణలు వచ్చినా వాళ్ళని కూడా విచారించాలి కదా. ఇప్పుడు మంత్రి గారి మీద ఆరోపణలు వచ్చినాయి, సరే అధికారి ఎవరో తెలియదు, ఎవరికి అర్థం కాలేదు, మంత్రి ఎవరు కూడా ఎవరు తెలియకుండా కోమరెడ్డి గారు మాట్లాడేది కనుక అందరు కోమరెడ్డి గారు అర్థమైంది. ఆయన వచ్చి బాధపడ్డాడు కాబట్టి పాపం ఆయన బాధపడ్డాడు. ఇప్పుడు కోమరెడ్డి గారికి సిట్ నోటీస్ ఇస్తుందా? నోటీస్ ఇచ్చి కోమరెడ్డి గారి ఫోన్ ను సిట్ తీసుకోవాలి. లేదు సదరు అధికారి ఎవరు ఫోన్ ఉందో ఆ ఫోన్ సీజ్ చేయాలి. సరే జర్నలిస్ట్ ఫోన్ ఇట్లా సీజ్ చేస్తారు కదా, వాళ్ళ ఫోన్ కూడా సీజ్ చేసి అసలు వ్యవహారం జరిగిందా లేదా నీకు తెలియదు. అది కదా తేలకుండా నిజంగా ఫేక్ వార్త రాస్తే తప్పేది, తప్పవుతుంది. తేల్చమని చెప్పండి. ఇప్పుడు ఎవరు మంత్రి ఫోన్ తీసుకొని మొత్తం మంత్రికి మీరు చెప్పారు కదా, మంత్రికి చాటింగ్ నడుస్తుంది ఇద్దరికి అని తీమని చెప్పండి. మరి ఇప్పుడు అందరు చూస్తున్నారు కదా, మా ప్రతిపక్షంలో ఉన్న మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు ఎవరెవరితో మాట్లాడుతున్నారు, ఎవరితో చాటింగ్ చేస్తారు తీస్తలేరా? అఫీషియల్ గా తీసుకుంటున్నారు కదా. మరి జర్నలిస్ట్ ఫోన్ ఇప్పుడు తీస్తలేరా? నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు వాళ్ళకి తెలియదా శంకర్? సో నేను ఎవరితో చాట్ చేస్తున్నా వాళ్ళకి తెలియదా? సో ఇవన్నీ వాళ్ళకి తెలుసు కనుక ఇప్పుడు సిట్టు నిజంగా సజ్జనర్ గారు మా సిన్సియర్ ఆఫీసర్, నేర పరిశోధనలో వీర పనితనం అధికారి అంటే సినిమా డైలాగ్ ఉన్నాయి కదా, అటువంటి అధికారి కనుక నేను కూడా ఏం చెప్తున్నా సజ్జనర్ గారికి, మీరు విచారణలో భాగంగా జర్నలిస్టులనే కాదు, ఎందుకంటే మేము విచారణ చేయొద్దు అంటే మీరేమంటారు? మీరు తప్పు చేసినట్టారు. సో మీ ప్రభుత్వం ఎట్లా ఒప్పుకోదు, విచారణ చేస్తున్నారు కనుక జర్నలిస్టులను ఎట్లా అరెస్ట్ చేసిండ్రు మీరు, వాళ్ళ సదరు వ్యక్తులు మీ ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులకు కూడా మీరు నోటీసులు ఇచ్చి వాళ్ళ ఫోన్లను స్వాధీనం చేసుకుని వాళ్ళని కూడా పిలిచి విచారించండి, అప్పుడు నిజాలు నీకు తెలుస్తాయి. ఇప్పుడు సిట్ వేసిరు కదా, ఇప్పుడు ఈ సిట్ అంటే ఓన్లీ ఎన్టీవీలో వచ్చినటువంటి కథనానికే పరిమితం అవుతుందా, లేకపోతే అంతకుముందు కూడా చాలా విషయాల్లో ఇట్లా కొన్ని ప్రతిపక్ష నాయకుల మీద ఇట్లాంటి ఫేక్ వార్తలు వచ్చినాయి, ఇట్లా కొంత అవైనాయి, వాటి మీద కూడా విచారణ చేస్తుందా సిట్టు? నిజంగా ప్రభుత్వానికి కనుక నిజాయితీ ఉంటే గతంలో పాపం కేటీఆర్ గారు మీరు చూసినాం కదా, ఎన్ని ఆరోపణలు చేసారు, ఎన్ని కథనాలు పుంగలో రాశారు. మరి వాటి మీద కూడా చేయాలి కదా. నిజాయితీ ఉంటే నిజంగా ఇటువంటి కథనాలు కరెక్ట్ కాదు అని నిజాయితీ ప్రభుత్వానికి ఉంటే మొత్తం ఇటువంటి కథనాలు ఎవరెవరు మీకైతే ఫిర్యాదు చేస్తారో వాటన్నిటిపై విచారణ చేయండి సిట్టు. మా మీద కూడా వచ్చినాయి, మేము కూడా కబ్జాలు చేస్తున్నామని మా మీద కూడా కొందరు రాశారు. ఇంకో కేటీఆర్ గారి మీద పాపం ఇంకే వేరే రాశారు, హరీష్ మీద ఇంకో వేరే పెట్టారు, ఇంకొకరి మీద మా పార్టీ నాయకులు సీనియర్ నాయకుల మీద చాలా రకాల ఆరోపణలు పెట్టారు. వాటన్నిటిని తీసుకోండి, వాటన్నిటిని సిట్టు విచారణ చేసి మరి వాళ్ళందరి మీద తీసుకోవాలి. మరి లేదు ఓన్లీ కోమటిరెడ్డి గారికి తీసుకొస్తామంటే అంటే మీ మంత్రి కనుక మీరు మంత్రి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారో అర్థమవుతుంది. మీరు ఓన్లీ కోమటిరెడ్డి గారి ఈ వ్యవహారమే మీరు పరిశోధించే ప్రయత్నం చేస్తున్నారంటే అర్థం ఏంటంటే ఈ వ్యవహారంలో మంత్రి గారు తప్పు ఉంది కనుక మంత్రి గారిని మీరు సేవ్ చేసే ప్రయత్నం చేస్తున్నా అర్థమవుతుంది. మీకు నిజాయితీ ఉంటే కనుక
ఇటువంటి కథనాలు గత ప్రభుత్వంలో కూడా ఎవరెవరు ప్రసారం చేశారో వాళ్ళన్నీ ఎవరెవరు ఫిర్యాదు మీ ఫిర్యాదు ఆహ్వానించండి. ఎవరెవరు ఇట్లాంటి జరిగినాయో వాళ్ళందరూ ఫిర్యాదులు మాకు ఇవ్వండి, మేము పరిశీలిస్తామని ఒక పెట్టండి సిట్టు. అప్పుడు సిట్టుకు ఒక క్రెడిబిలిటీ ఉంటది. అది కాకుండా ఓన్లీ ఈ అంశాన్ని ఎన్టీవీ మాత్రం నేను పరిశీలిస్తానంటే ఎట్లయితుంది? అంటే మీ ప్రభుత్వం మీద వచ్చింది కనుక షూట్ చేస్తాను. ఇంకొకటి సార్, అంటే ఇప్పుడు మీకంటే ముందు హరీష్ రావు గారు మీరు అందరూ రెస్పాండ్ అయ్యారు. సరే, మీరు జర్నలిస్ట్ గా మీరు పార్టీ నాయకులుగా స్పందించారు. అలాగనే హరీష్ రావు గారు ఇప్పుడు కేటీఆర్ గారు కూడా ట్వీట్ చేసారు ఈ అంశం మీద. అయితే ఇదే అంశం మీద సరే మీరు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి మీరు ప్రజల వాయిస్గా లేకపోతే జర్నలిస్టులకు అన్యాయం జరుగుతుంది కాబట్టి మీరు వాయిస్ వినిపించడంలో మీ బాధ్యత అది. కానీ ఇప్పుడు ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా దీన్ని ఖండిస్తారు. అంటే దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు అరెస్ట్ చేసేది పోలీసులు, ప్రభుత్వ ఆదేశాలతోనే అరెస్టులు జరుగుతూ ఉన్నాయి. మళ్ళా కాంగ్రెస్ నాయకులే ఖండించడాన్ని ఎట్లా చూస్తారు? జగ్గారెడ్డి లాంటి వాళ్ళందరూ ఖండిస్తా ఉన్నారు దీన్ని. కాంగ్రెస్ పార్టీకి 1000 నాలుకలు ఉంటాయి, 10,000 తలకాయలు ఉంటాయి. కాంగ్రెస్ పార్టీకి 1000 నాలుకలు 10,000 తలకాయలా? అంతే కదా. మరి వారు ఒక్కొక్కరు ఒక మాట మాట్లాడుతుంటారు. ప్రభుత్వము ఒక లైన్ ఉంటే ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి లైన్ ఉంటే ఒక లైన్ ఉండాలి. సరే, మీరు ఇచ్చిన కథనము ఆ నల్గొండ కరెక్ట్ కాదంటే కరెక్ట్ కాదనే ఉందండి. నువ్వు కరెక్ట్ కాదని అంటుండే మన అరెస్ట్ మీరు ఎందుకు ఖండిస్తుంది? మరి అరెస్ట్ ఖండించినప్పుడు మరి సీఎం గారి దగ్గర పోయి జర్నలిస్టులు వెంటనే విడుదల చేయండి. అంటే జర్నలిస్టుల్లో బ్లేమ్ అవుతామని జర్నలిస్టులు మళ్ళీ మీరు చూసినావా నేను మా సీఎం గారు అరెస్ట్ చేయించినా కూడా నేను ఖండించిన అని చెప్పి మళ్ళీ జర్నలిస్టులను మచ్చలు చేసుకునే ప్రయత్నం. డబుల్ గేమ్ లెక్క. అంతే కదా, డబుల్ గేమ్ కదా. ఇదంతా సింపతి చేసుకోవడానికి. మళ్ళీ అక్కడ ఏం చేస్తారు? మళ్ళీ మనం కూడా మాట్లాడకపోతే జర్నలిస్ట్ మనం దూరం అవుతారు కదా, అందుకే నేను మళ్ళీ వాళ్ళు వివరించుకుంటారు పోయి. సో ఇవన్నీ గేమ్లు అన్నమాట. నువ్వు నిజంగా చెప్తున్నావు కదా, నిజాయితీ కాంగ్రెస్ లో ఎవరైనా దీన్ని ఖండిస్తే కనుక ఇప్పుడు సీఎం దగ్గర కూర్చోండి, వాళ్ళని వెంటనే పండగ పూట 3 జర్నలిస్టులు వాళ్ళ భార్య పిల్లలతో ఉండాలి, కుటుంబ సభ్యులతో ఉండాలి. వాళ్ళు తీసుకుపోయి నువ్వు జైల్లో పెడితే ఏంది దుర్మార్గం? ఇల్లు బలగొట్టి డోర్ బలగొట్టి ఏంది వాళ్ళు ఏమన్నా నేరస్తులా ఏమన్నా? ఏదో ఉగ్రవాదులు టెర్రరిస్టులు పారిపోతున్న లెక్క చేసిరు. పారిపోతున్న లెక్క విమానాశ్రయంలో అరెస్ట్ చేసిన క్యాంపుతో టూరిపోతుంటే ఆయన విమానాశ్రయంలో అరెస్ట్ చేసిండ్రు, ఇంకొకరు ఇంట్లో పిల్లలతో అరెస్ట్ చేసిండ్రు, ఇంకొక ఇంకో దగ్గర అరెస్ట్ చేసిండ్రు. అలా ఏమైనా పారిపోయేటోళ్ళ? పారిపోయేటోళ్ళు కాదు కదా. నువ్వు నోటీస్ ఇస్తే వస్తారు, పలానా డేట్ వేసి సిట్ ఎట్లా చేసారు కదా. మీ తొందర ఏముంది దాంట్లో? ఈ సిట్టు మీకు వచ్చిన ఎవిడెన్స్ ఏంది? ప్రాథమిక విచారణ చేసింది ఆ సిట్టు. మీ ప్రాథమిక విచారణ మొదలు కాలేదు, మీ సిట్టు వ్యవహారం మొదలు కాలేదు. నువ్వు అరెస్ట్ ఎట్లా చేస్తావు? నువ్వు నోటీస్ ఇవ్వాలి, రండి మిమ్మల్ని విచారించాల్సింది సో కేసులో. అలా నోటీస్ ఇచ్చి వాళ్ళని పిలిపించి ఉంటే కనుక వాళ్ళు చేసే సమాధానం చెప్పుకుంటారో మీకు తెలుస్తుంది కదా. అప్పుడు సమాధానం కరెక్ట్ లేదు, వాళ్ళు తప్పు చెప్తున్నారు అని నీకు ఎవిడెన్స్ ఉంటే అప్పుడు మీరు నిజంగానే మీరు ఏం చేస్తారో తర్వాత విషయం. అయినా ఇంకోటి ఏంటంటే ఇటువంటి సందర్భాల్లో ఇటువంటి కథనాలు వచ్చినప్పుడు ఏముంటదంటే దీనిలో బాధితులు ఎవరు? బాధితులు కోర్టు నుంచి నోటీస్ పంపాలి, పరువు నష్టం దావా వేయాలి. ఇది క్రిమినల్ కేసు ఎట్లయితుంది? అసలు కంప్లైంట్ జయేష్ రంజన్ గారు వాళ్ళు ఖండించారు, ఇది తప్పు అని చెప్పారు, దాన్ని బేస్ చేసుకొని కంప్లైంట్ చేసిర్రు. ఆయన ఎవరు? జయేష్ రంజన్ ఆయన ఎవరు? అది ఇస్తాడా? నిజంగా బాధితులు ఎవరు? వాళ్ళు ఇవ్వచ్చు కదా. మరి నిజంగానే బాధితులు అయినప్పుడు, కథనం తప్పైనప్పుడు బాధితులు ముందుకు వచ్చి ఎందుకు కంప్లైంట్ చేయలేకపోతున్నారు? కోమటిరెడ్డి గారు ఫైల్ చేయమని చెప్పండి కంప్లైంట్. ఎందుకు చేయలేకపోయాడు? మరి ఏదో ఐఏఎస్ ఆఫీసర్ల సంఘం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఐఏఎస్ అధికారులను బెదిరింపులకు గురి చేసి వాళ్ళతో అసలు ఈ మొత్తం సినారియోలో ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది సార్ ప్రభుత్వము? అసలు ఈ చర్చ వల్ల రూపాయి అక్కడికి వచ్చేది లేదు, ప్రజలకు అక్కడికి వచ్చేది లేదు, ప్రజా సమస్యలు బొచ్చడు సైడ్ అయిపోతా ఉన్నాయి. అసలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తా ఉంది గవర్నమెంట్ ఈ చర్చను ఇప్పుడు తీసుకొచ్చి? అక్కడికి రావద్దనే చర్చ మొదలుపెట్టింది. అసలు విషయాలు పక్కదారి పట్టించడానికి చర్చ మొదలుపెట్టింది ప్రభుత్వం. కావాలి కదా ప్రభుత్వానికి. ఏం చర్చ లేకపోతే ప్రభుత్వం నిలదీస్తుంటారు కదా రోజు. అదే మా ఆఫీసర్ రాకపోయా, ఈ ఉద్యోగం రాకపోయా, ఇంకా రైతు బంధు రాకపోయా, బీమా రాకపోయా, ఒడ్లు కూడా పోయి మద్దతు ధర లేకపోయా అని చెప్పి రైతులు ఏదో ఒక ఇష్యూ బయటకు వస్తుంది కదా. సో ఇట్లాంటిది చర్చ గడ్డేసేసినా మనకు ఇట్లా నడుస్తుంటది కానీ చర్చ పెడుతుంటది ప్రభుత్వం. ఈ స్ట్రాటజీ మొత్తం రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ 2 సంవత్సరాల కాలుగా ఇట్లా 6 నెలలకు ఇష్యూ 3 నెలలకు ఇష్యూ తీసుకొచ్చి దాన్ని నడిపించుకుంటూ పోతున్నారు వాళ్ళు. సో వాళ్ళకి కావాల్సింది ఇష్యూ డైవర్ట్ చేయడం. ఇష్యూ డైవర్ట్ చేయడానికి ఇదంతా చేస్తున్నారని మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో క్రాంతి గారు చెప్పేది కూడా ఇదే విషయము. సో వారు కూడా ఏమంటా ఉన్నారంటే ఇది కేవలం డైవర్షన్ కోసమే, లేకపోతే ప్రభుత్వమే ఒకవైపు అరెస్టులు చేస్తుంది, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నాయకులు మళ్ళీ ఖండిస్తారు దాన్ని. ఇవన్నీ చూస్తామంటే ఒక డబుల్ గేమ్, ఒక డబుల్ స్టాండ్తో వాళ్ళు ఉన్నారు. ఏదేమైనా ఇప్పుడు లేటెస్ట్గా మనం చూస్తున్నాం కేటీఆర్ గారు కూడా దీని మీద రెస్పాండ్ అయ్యారు, ఇంకా చాలా అందరు రెస్పాండ్ అవుతా ఉన్నారు.
ఒకవైపు కాంగ్రెస్ కూడా రెస్పాండ్ అవుతుంది. ఆ అంశాలు కూడా మనం తర్వాత వీడియోలో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.